నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను టమాటా చట్నీ తయారు చేస్తున్నానండి. ఏ విధంగా తయారు చేస్తానో చూడండి. ఈ టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు: టమాటాలు, పండు మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు. తయారీ విధానం: ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో టమాటాలు వేసి కొంచెం నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలు చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు వేసి వేయించుకోవాలండి. వేగిపోయాయండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడకబెట్టిన టమాటాలు, వేయించిన పచ్చిమిర్చి వేసి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సరిపడినంత సాల్టు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న కళాయిలోనే మినపప్పు, ఆవాలు వేసి వేయించుకోండి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. వేగిపోయిందండి. ఈ తాలింపును మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసిన టమాటా చట్నీలోకి వేసి కలుపుకోవాలి. అంతేనండి, 2 నిమిషాల్లో టమాటా చట్నీ రెడీ. ఈ చట్నీ ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.